అండి, వెల్కమ్ టు నేచర్ ఫీల్ ఆయుర్వేద ఛానల్. మనము చాలా మంది చిన్న పిల్లల్లో పక్క తడిపే అలవాటు అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. చాలా వయసు వచ్చినా కూడా 9 ఇయర్స్ వరకు కూడా కొంతమంది పిల్లలు పక్క తడపడం అనేది చేస్తుంటారనమాట. అలాగే వాళ్ళు చాలా చిన్న చిన్న సమస్యలు, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా దగ్గు, జలుబు, మోషన్ ప్రాబ్లం ఇలాంటి ఎన్నో అంశాలను అనేది మనం చూస్తుంటాం అన్నమాట. వీటికి ఆయుర్వేద పరిష్కార మార్గాలు ఏవైనా ఉన్నాయేమో డాక్టర్ అమరరాజు బడవాగ్ని ఎండి పంచకర్మ గారిని అడిగి మనం ఈరోజు తెలుసుకుందామండి. నమస్కారం డాక్టర్ గారు. ఇది చాలా మంది చూస్తుంటారు. జనరల్గా 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు పడక తడపడం నార్మల్. అలా కాకుండా 5 సంవత్సరాల వారు లేదంటే 7 సంవత్సరాలు మించిన వయస్సు వారు కూడా మూత్రం పోయటం అనేది అబ్నార్మల్. మరి దీని గురించి చాలామంది తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతుంటారు. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, జనరల్గా 5 సంవత్సరాల లోపల ఈ బ్లాడర్ కంట్రోల్ అనేది సరిగా అభివృద్ధి చెందదు. 5 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుంది. అయినా కూడా చాలామంది 5 సంవత్సరాలు 7 సంవత్సరాల వారు కూడా ఈ సమస్య అనేది బాధపడుతూ ఉంటారు. మరి ఎందుకు? దీనికి గల కారణాలు ఏంటంటే, కొంతమందికి పుట్టుకతోనే చిన్న బ్లాడర్ అంటే మూత్రాశయము చిన్నదిగా ఉండటం ఒక కారణం. రెండవది మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది రెండవ కారణం. మూడవ కారణం అనేది ఎక్కువ ఆలోచనస్, నెక్స్ట్ టెన్షన్స్. అంటే అది మనకు స్కూళ్ళలో హోంవర్క్ చేయలేదని, లేదా బడికి పోవడం, లేదా పిల్లలు కొట్టడం, దీనివల్ల ఎక్కువ ఎవరైతే టెన్షన్కి గురవుతారో వారికి కూడా ఈ సమస్య వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి పుట్టుకతో వచ్చేటటువంటి వెన్నుపాము సంబంధించినటువంటి వ్యాధుల్లో కూడా ఈ సమస్య అనేది ఉంటుంది. సరే, మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే, దీనికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్ల వారు ఈ యూరిన్ అనేది పడగలో పోస్తున్నారని ప్రతి ఒక్కరితో బంధువులతో చెప్పడం ద్వారా వారికి ఇంకా అవమానమై, ఇంకా టెన్షన్ ఫీల్ అయ్యి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి అది పరిష్కారం కాదు. మరి ఎలా ట్రైనింగ్ అంటే, మనం సపోజ్ ఇప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు మనం మెలక వచ్చిన తర్వాత వాని తీసుకెళ్ళి యూరిన్ పాస్ చేయించడము, ఇలా ట్రైనింగ్ ఇస్తూ రావాలి. ఇంకా అందరికంటే ముఖ్యంగా చిన్న సమస్య అదే పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరికైతే దగ్గు, జలుబు, తుమ్ము ఉంటాయో, ముక్కులు మూసుకపోతాయో, దానివల్ల కూడా గురక రావటం, నిద్ర సరిగ్గా రాకపోవటం, దానివల్ల కూడా మనకు ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా మనకు మోషన్లో ఎవరికైతే వామ్స్ ఉంటాయో, నులి పురుగులు, దీని ద్వారా కూడా మన ఇరిటేషన్ వల్ల మనకు బెడ్ వెట్టింగ్ అనేది ఉంటుంది. సింపుల్ అన్నిటికంటే కూడా మలబద్ధకం వల్ల కూడా మనకు బెడ్ వెట్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇన్ని సమస్యలు ఉంటాయి. మరి దీనికి ఎలా మనం తగ్గించుకోవచ్చు అంటే, ఆయుర్వేద ప్రకారం కూడా ఇది అపానవాతం యొక్క విలోమం వల్ల, అపానవాతం సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఈ యొక్క బెడ్ వెట్టింగ్ అనేది వస్తుంది. మెయిన్ ఈ అపానవాతం అనేది సరిగా ప్రసరిస్తే మనం ఈ సమస్య అనేది ఉండదు. మరి దీనికి ముఖ్యంగా ఆయుర్వేదంలో రజన్యాది చూర్ణం అనేది ఉంటుంది. ఈ రజన్యాది చూర్ణం అనేది మనకు బెడ్ వెట్టింగ్తో బాధపడేటటువంటి పిల్లలే కాకుండా, ఎవరికైతే ఎక్కువగా అంటే చీటికి మాటికి దగ్గు రావటం, జలుబు రావటం, నెక్స్ట్ తుమ్ములు రావటం, బాడీ పెయిన్స్ రావటం, మోషన్స్ కావటం, ఇవన్నీ కూడా అంటే వీక్నెస్ కావటం, నెక్స్ట్ ఆకలి తక్కువ కావటం, వీటన్నిటికి కూడా అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు వచ్చేటే ఇవి మోషన్స్ రావటం, దగ్గు, జలుబు, ఇవన్నీ వీటి డస్ట్ అలర్జీ, వీటన్నిటికీ కూడా ఒకే ఒక గన్ షాట్ ఔషధం ఏంటంటే అది రజన్యాది చూర్ణం అన్నాం. దీంట్లో మనకు సింపుల్ రజని అంటే పసుపు, మెయిన్ పసుపు ఉంటుంది. నెక్స్ట్ పసుపుతో పాటు దేవదారు, ఓకే, ఇంకా కృష్ణిపర్ణి అని, శాలిపర్ణి అని, ఇంకా మనకు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఇది కేరళలో ఉత్పత్తి అయ్యేటటువంటి, కేరళ వాళ్ళు ఎక్కువగా వాడేటటువంటి మెడిసిన్. ఈ రజన్యాది చూర్ణం ఎక్కడైనా సరే ఆయుర్వేదిక్ షాపులో ఉంటుంది. ఉదయం 1/2 నుంచి 1 స్పూన్, రాత్రి 1/2 నుంచి 1 స్పూన్ మనం తేనె, కొంచెం నెయ్యి కలిపి ఇవ్వటం ద్వారా ముఖ్యంగా చిన్నపిల్లలు వచ్చేటువంటి దగ్గు, జలుబు, తుమ్ములు, బాడీ పెయిన్స్, అతిసారం, గ్యాస్, ఇమ్యూనిటీ పెరగటం, ఇవన్నీ కూడా మనకు తోడ్పడుతుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఈజీగా దొరికేటటువంటి మూలికలతోనే చేయటం జరుగుతుంది. దీనిలో ఎటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి మినరల్స్ కూడా ఉండవు.
ఓన్లీ హెర్బల్ మెడిసిన్, ప్రతి ఒక్కరూ వాడవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇంకా ఒక్క విషయం ఏంటి అంటే ఈ బెడ్ వెట్టింగ్ మాత్రమే ఉంటే ఈ రజన్యాల చూర్ణం బాగా పనిచేస్తుంది. ఈ బెడ్ వెట్టింగ్తో పాటు కొంచెం అతను ఆలోచన టెన్షన్స్ ఉంటే చిన్నపిల్లలు, దీనితో పాటు సరస్వతి ఆకు చూర్ణం, దాన్నే మనకు బ్రాహ్మి అంటాం. ఈ పౌడర్ అనేది కొంచెం ఉదయము నైటు తినకముందు ఒక 1/2 స్పూన్ తేనెతో కలిపిస్తే ఇంకా మనకు అద్భుతంగా పనిచేసి ఈ బెడ్ వెట్టింగ్ సమస్య అనేది సులభంగా తగ్గించుకోవచ్చు. ఓకే, విన్నారు కదా? ఈ తప్పకుండా చాలా చక్కగా వివరించారండి. ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్లో ఈ మరిన్ని విషయాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకునేదానికి ప్రయత్నిద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం.